స్కిల్ లేని చదువు సర్వదండగా అండి ఈ రోజున. అంతమటుకు చదువుకున్నా వేస్ట్. చదువు అనేది సర్వదండగా. దానికన్నా ముఖ్యంగా స్కిల్ ఎక్కువ పెంచుకుంటే వెళ్ళాలి. ఎందుకు చెప్తున్నామంటే ఈ రోజున బీటెక్లు చదవండి, ఏదైనా చదవండి. తర్వాత స్కిల్ డెవలప్మెంట్గా మళ్ళీ సంవత్సరం 2 సంవత్సరాలు కంపెనీలు తీసుకెళ్తున్నాయి. అంటే మీరు ఒక 25 సంవత్సరాలు కష్టపడి చదివింది దేనికో ఒక్క రూపాయి జాబ్ రాదండి. స్కిల్ డెవలప్మెంట్ 1 ఇయర్ 2 ఇయర్స్లో మీరు పెంచుకున్న దానికే జాబ్ వచ్చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? ఇన్నాళ్ళు మీరు చదివింది ఏంటి? కొంతమందికి ఆ సంవత్సరం 2 సంవత్సరాలు స్కిల్ డెవలప్మెంట్లో నేర్చుకోలేని వాళ్ళు దేనికి ఉపయోగపడకుండా జాబులు లేకుండా వేస్ట్ అయిపోతున్నారు. జాబులు అంటే జాబులు ఇంకే పనికి పనికి రావట్లేదు. 5వ తరగతి చదివినవాడు, 10వ తరగతి చదివినవాడు, అలాగే ఇంటర్ చదివినవాడు, పీజీ దాకా చదివినవాడు అందరూ ఒకే రకంగా చేసేసిందండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ రోజున. మీకు స్కిల్ ఉంటే 5వ తరగతిలోనే ఏఐ తోటి అద్భుతాలు సృష్టించవచ్చు. స్కిల్ లేని వాళ్ళు పీజీ దాకా వెళ్ళినా కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే ఒక 100 పుస్తకాలు చదవాలంటే 2 సంవత్సరాలు పట్టిద్ది, 3 సంవత్సరాలు పట్టిద్ది అనుకోండి. ఏఐ 2 నిమిషాల్లో చదివేస్తుంది. అప్పుడేంటి దాని అర్థం? 5వ తరగతి చదివిన వాడు ఆ 100 పుస్తకాల్లో ఏమైతే ఇంపార్టెంట్ ఉందో అది కావాల్సింది తీసుకొని వాడు డెవలప్ అవుతాడు. వీళ్ళు పీజీ దాకా చదివినా కూడా ఆ టయానికి ఏం గుర్తుండగా ఏఐని ఏది అడగాలో తెలియక వెనకబడిపోతాడు. ఇవాళ ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకోవటం అంటే ఒకటేనండి, ఏఐని ఏం అడగాలి, మనం నీకేం కావాలనే తెలుసుకోవాలి, దాన్ని ఏం అడగాలో తెలుసుకోవాలి. ఆటోమేటిక్గా అందరూ ఒకటే. ఒక్కొక్క రూపాయి పోగు చేసుకొచ్చి ఇనపెట్టిలో డబ్బులు పెట్టి తాళం వేసిన వాడు, మొత్తం డబ్బులు లోపల పెట్టి తాళం వేసిన వాడు ఒకటే. కానీ తీయటం చేత కావాలి. ఇది తీయటం చేత కాలేదనుకోండి సంపాదించినంత పోయింది. ఇద్దరులో ఎవరు సంపాదించినా పోయింది. అట్లాగే ఏఐ కూడా అంతే. మనం ఎన్నో చదువుకొని వృద్ధిలోకి చెందాలనే ఉద్దేశంతో చదువుకుంటాం. కానీ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఏం చేయాలో అనుకునే బదులు ముందే ఏం చేయాలో అనుకొని దానికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకుంటే అద్భుతంగా సాధిస్తాం ఏదైనా సరే. అందరూ ఏంటంటే నలుగురు చదువుతున్నారు, అందరూ బీటెక్ చదివారు, మనం బీటెక్ చదువుతాం, అందరూ ఇంజనీరింగ్ చదివారు, మనం ఇంజనీరు, అందరూ డాక్టర్లు చదివారు, మనం డాక్టర్లు, ఇట్లా రకరకాల కోర్సులు తీసుకుని అందరూ ఒకే దాంట్లోకి వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం కావాలో అప్పుడు ఆలోచిస్తున్నారు. ప్రొఫెషనల్గా కోర్సులు చేసేటప్పుడు అయినా సరే స్టార్టింగ్లోనే మీరు ఏం కావాలనేది ముందే ఒక ఏం పెట్టుకొని దాని ప్రకారం స్టడీ చేసుకుంటా ఏఐని అడుగుతా నేను ఒక డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, 10th క్లాస్ అవ్వగానే నేను ఎలాంటి కోర్సులు తీసుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది, ఎలా స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలి, ఏఐని అడగండి, అదే చెప్పింది. దాని ప్రకారం మీరు ఎప్పుడూ ఏఐని ఫాలో అవుతూ వెళ్ళిపోండి. ఆటోమేటిక్గా మీకు తొందరగా మీరు ఇంప్రూవ్ అవుతారు. ప్రతి స్టడీలో ఇంజనీరింగ్ చదవాలి, ప్రతి దాంట్లో కూడా మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకొని చదువుకోండి. అలా చదువుకోకుండా ఓన్లీ మనం స్కూల్లో చెప్పిందే తప్పితే బయట నాలెడ్జ్ కనుక లేకపోతే మనం ఎంతసేపటికి మనం చదివి ఉపయోగం లేకుండా పోతుంది. అట్లాగే మనం చదువుకున్నాడు కన్నా మామూలు వాళ్ళే బెటర్ అని చాలామంది అంటూ ఉంటారు సామెతలు. 100% కరెక్ట్ అవుతుందండి. ఎందుకంటే వాళ్ళు ఎట్లాంటి టూల్స్ ఉపయోగించుకోకుండా 100కి ఒకళ్ళు ఇద్దరు డెవలప్ అవుతారు. మిగతా వాళ్ళందరూ అంత కష్టపడి కూడా ఉపయోగం లేకుండా పోతుంది. డబ్బులు పోతాయి, అప్పులు చేసి చదువుకుంటారు, కానీ ఎలాంటి ఎదుగుదల లేకుండా నష్టపోతున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి విషయాలు ఏమైనా తెలుసుకొని ప్రపంచ చదువుతో పాటు జనరల్ నాలెడ్జి, ఇప్పుడున్న సాఫ్ట్వేర్ నాలెడ్జి తెలుసుకొని స్కిల్ డెవలప్మెంట్ పెంచుకుంటారని కోరుకుంటూ అందరికీ నమస్కారం.